హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ హ్యాపీ వ్యూస్ ఛానల్. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 17. ఇక్కడ 16 అని ఎడిట్ చేసేసాను బై మిస్టేక్, అండ్ ఇది 17th పార్ట్. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నీ నడుముకి, నీ గుండ్రటి బొడ్డుకి పక్కన ఉన్న చిన్న పుట్టుమచ్చ చూసావు, అది అయితే ఇంకా సూపర్ హాట్ తెలుసా అని కన్ను కొట్టి అప్పటికే ఏడ్చేస్తున్న భూమిని సైడ్ స్మైల్తో చూస్తూ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు ఆనందంతో వెలిగిపోయిన మొహం ఆ మాట వినగానే ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయినట్టుగా గట్టు తెగిన గోదారిలా తన కన్నీళ్లను భూమి బుగ్గలు తడిపేస్తాయి. అసలు ఈయనేమనుకుంటున్నారు? ఇప్పటి వరకు జెంటిల్మ్యాన్లో నానిలా కబుర్లు చెప్పి ఇప్పుడేమో నీ మొహం అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది అని అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండలా అంటున్నారేంటి? అసలు ఈయన ఉద్దేశం ఏంటి అని ఉక్రోషంగా అనుకుంటూనే దుప్పటి చుట్టూ గట్టిగా పట్టుకుని నెమ్మదిగా వెళ్ళి తను ఉన్న రూమ్ డోర్ క్లోజ్ చేసేసుకుని బోల్ట్ కూడా పెట్టి వెంటనే తన డ్రెస్ ఎక్కడుందో వెతికి పట్టుకుని గబగబా వేసేసుకుంటుంది. అంతటితో ఆగకుండా విరాట్తో గొడవకు దిగుదామని కన్నీళ్లను విసురుగా తుడుచుకుంటూ క్యాబిన్లోకి వెళ్ళేటప్పటికి అప్పటి వరకు ఉన్న మూడు మొత్తం మారిపోయి సీరియస్గా వర్క్ చేసుకుంటూ కదిలితే చంపేసేలా కనిపిస్తాడు విరాట్. దాంతో తన ఆవేశం మొత్తం వేడివేడి పొయ్యిలో నీళ్లు జల్లినట్టుగా చప్పున చల్లారిపోయి ఇప్పుడు విరాట్తో గొడవపడి తన చావును తను ఏరుకోరి తెచ్చుకోవాలో లేకపోతే చప్పుడు చేయకుండా క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోవాలో అని తేల్చుకోలేక కాసేపు సతమతమవుతూ నిలబడిపోతుంది. అయినా తన బాడీ గురించి కామెంట్ చేసిన విరాట్కి ఎలా అయినా సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యి 2 అడుగులు వేసే లోపల, ఏంటి ఇంకా వెళ్ళడం లేదు? ఇప్పుడు కనుక నువ్వు ఈ క్యాబిన్ నుండి బయటకు వెళ్ళలేదనుకో, ఇందాకడ జోక్గా చెప్పింది మొత్తం నిజం చేసి చూపిస్తాను. అది కావాలంటే మాత్రం ఇక్కడే ఉండొచ్చు అని సీరియస్గా బేస్ వాయిస్తో చెబుతాడు. దాంతో బ్రతుకు జీవుడా అంటూ క్యాబిన్ నుండి పారిపోయి కరెక్ట్ రూట్లో వెళ్ళి ఒగర్చుతూ హాసిని క్యాబిన్ ముందు ఆగుతుంది. అదే హాసిని క్యాబిన్ అని ఎలా గుర్తుపెట్టిందంటే, చెప్పాను కదండి ముందుగానే అక్కడ పేర్లతో సహా బోర్డ్స్ క్యాబిన్ ముందు ఉన్నాయని. దాంతో వెంటనే క్యాబిన్ డోర్ తీసుకుని వెళ్ళి టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ తాగేసి గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. అప్పటి వరకు విరాట్ ఇచ్చిన వర్క్ చూసి ముందు గుడ్లు తేలేసినా అప్పటికప్పుడు మొదలు పెట్టకపోతే ఈవినింగ్ కాదు కదా, మన్నాడు ఉదయం వరకు ఆ వర్క్ కంప్లీట్ కాదు అని వెంటనే తన బుర్రకు పదును చెప్పి వర్క్ చేయడం మొదలుపెట్టి దాంట్లో 20% కంప్లీట్ చేసేస్తుంది. కనీసం బుర్ర కూడా తిప్పకుండా వర్క్ ఇచ్చిన విరాట్ని బండబూతులు తిట్టుకుంటూ మరొక పక్క భూమి వచ్చిందో లేదో అని అనుకుంటూ ఒకేసారి 4-5 ఆలోచనలు చేస్తూ వర్క్ని కంప్లీట్ చేయడంలో పడిపోతుంది హాసిని. అలాంటిది తన క్యాబిన్ డోర్ ఒక్కసారిగా తెరుచుకోవడం, అది కాకుండా భూమి స్పీడ్గా వచ్చేయడం, అది కాకుండా ఎవరో తరుముతున్నట్టుగా వచ్చి భయపడుతున్న పిల్లలా వణికిపోతూ వాటర్ తాగేసి ఊపిరి పీల్చుకుంటున్న తన తీరు చూసి హాసిని కూడా అయోమయంగా చూస్తూ ఏమైందే అని అడుగుతుంది. గై కుటవర్హంబస్సిస్ పిస్ పిస్ వక్వగ్గుగ్ అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. ఆ మాటలు అర్థం కాక, ఒసేయ్ భూమి, ఏం మాట్లాడుతున్నావే? కొంపతీసి ఆ విరాట్ సార్ ఇచ్చిన వర్క్ చేయలేదని నిన్ను నెత్తిమీద ఏదో ఒకటి ఇచ్చుకుని కొట్టేలేదు కదా, అందుకని నువ్వు గతం మర్చిపోయినట్టుగా భాష మర్చిపోయి ఏదేదో కొత్త భాష కనిపెట్టి మాట్లాడడం లేదు కదా అని తింగరగా అడుగుతుంది. ఒసేయ్ నీ యంకమ్మ, ఊపిరి పీల్చుకుంటున్నాను కదా, అందుకనే నీకు నా మాటలు అర్థం కాలేదు. ఏం లేదు, వర్క్ కంప్లీట్ చేసి వస్తున్నాను అని చెబుతున్నాను అంతే అంటుంది భూమి. అవునా, ఎందుకు మరి అంత పరుగు పరుగున ఎవరో తరుముకున్నట్టు, ఇంకా ఏదో షాప్ వాడి దగ్గర డబ్బులు ఇవ్వకుండా వస్తువు కొట్టేసినట్టు, వాడేమో వెనకబడి తరుముతున్నట్టు అలా పరుగు పరుగున వచ్చావు? ఏమైనా కొంచెం వర్క్ ఎక్స్ట్రా ఇస్తానన్నాడా, లేకపోతే తప్పించుకుని వచ్చేసావా అని అడుగుతుంది. ఒసేయ్ ఒసేయ్, ఏంటే ఆ పోలిక? నేను డబ్బులు ఇచ్చే వస్తువైనా కొంటానని తెలుసు కదా, అది కాకుండా వాళ్ళు 10 రూపాయలు చెబితే నేను నా బేరంతో 15 రూపాయలు వదలగొట్టుకుని వస్తానని తెలుసు కదా, నీకు నువ్వు నీ చండాలమైన పోలిక అని తిట్టి, సార్ ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొత్త వర్క్ ఏమైనా ఇచ్చి చేస్తాడేమో, ఇంకా ఆ క్యాబిన్లోనే లాక్ చేసేస్తాడేమో అన్న భయంతో పరుగు పరుగున వచ్చేసాను. ఆ మాత్రం దానికే నువ్వు నీ ఇమాజినేషన్లు అని హాసిని నెత్తి మీద ఒకటి కొట్టి, ఇంతకీ నా క్యాబిన్ ఎక్కడే అని అడుగుతుంది. ఇంకెక్కడా? ఆ వినీత్కి నాకు మధ్యలో నీ క్యాబిన్, ఇంకా వర్క్ కూడా ఈరోజు మొత్తం కూర్చున్నా అవ్వదు, అంత ఇచ్చాడే బాబు ఆ చండశాసనుడు అని దిగాలుగా అంటుంది.
అడ్డగాడిద, నిలువుగాడిద, ఒరే రాక్షసుడా, అక్కడేమో నన్ను అలా హింస పెట్టి ఇక్కడేమో వీళ్ళని వర్క్తో హింస పెడుతున్నావా? ఎందుకురా నీకు ఈ సాడిజం? అంట్ల వెధవ, నువ్వు నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అని పెట్టుకుని ఉంటావు అని విరాట్ని మనసులో బండ బూతులు తిట్టుకుంటూ, సరే హాసిని, నేను నా క్యాబిన్కి వెళ్తాను అని ఇంకా ఉంటే ఏదైనా కొత్త డౌట్స్ అడుగుతుందేమోనని గబగబా తన క్యాబిన్కి వెళ్ళి సీట్లో కూర్చుని కాసేపు రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత విరాట్ వర్క్ మొత్తం చూసి తనకి కూడా కష్టం అనిపించినా తప్పదు కాబట్టే చేయడం స్టార్ట్ చేస్తుంది. భూమిది వర్క్ ఇచ్చేసి గేమ్ డిజైన్ చేయడం అంటే పార్ట్గా డిజైన్ చేసిన గేమ్ని మొత్తం కూడా ఒక ఆర్డర్ వైజ్ సెట్ చేసి అలానే ఒకసారి దానిని మొత్తం రీసెట్ చేసి దాన్ని ఎడిటర్కి పంపించడానికి అంతా సిద్ధమైందో చూడడం తన వర్క్. ఇంకొకసారి థీమ్ ఇచ్చి దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా చేసి కొత్తగా గేమ్ డిజైన్ చేయడం కూడా తన వర్క్లో భాగమే. ఇప్పుడు అదే వర్క్ విరాట్ భూమికి పంపించాడు. ఉష్, అబ్బా, అమ్మ, ఈ ఎండలో తిరగలేకపోతున్నామే. ఎక్కడైనా ఒక గది అద్దెకు తీసుకుందామే బాబు. నేను రోజుకి ఒక గుడిలో పడుకోలేకపోతున్నాను. దోమలు చూసావా ఎంత పెద్దగా ఉంటున్నాయో అని 4 రోజులకే అవతారం బక్క చిక్కుపోయి మేకప్ లేక చూడడానికే వికారంగా తయారైపోయి ఉంటుంది ప్రియదర్శిని. అవునే ప్రియా, నేను కూడా ప్రతి గుడిలోనూ ఆ ప్రసాదం తినలేకపోతున్నాను. ఇంకా ఈ ఊరు వాళ్ళు గుడికి ఎందుకే అన్నెన్ని మెట్లు పెట్టుకున్నారు? ఆ మెట్లు ఎక్కలేక నాకు మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. వీడేమో ఏదైనా గది అద్దెకు దొరుకుతుందేమో చూడంటే డబ్బులు చాలు అది ఇది అని చెప్పి ఏం చేస్తున్నాడో. ఉదయం అనగా పోయి ఇప్పుడు వస్తున్నాడు అని అప్పుడే తన తమ్ముడు ఏకలింగం రావడంతో అతడిని తిడుతుంది సూర్యకాంతం. అక్క, ఎందుకే అలా తిడుతున్నావు? గది అద్దెకి వెతికి వచ్చాను, అందుకే ఆలస్యమైపోయింది, పద వెళ్దాం అంటాడు. మీకు ఇక్కడ బాగానే కూర్చునే ఉంటున్నారు. నా కాళ్ళు అరిగేలా నేను అద్దెకు ఇల్లు ఇమ్మని అక్కడ భాషరాని వాళ్ళ దగ్గర అడుక్కునే అంత పని జరుగుతుంది తెలుసా? ఇంకా వీళ్ళు బ్యాచిలర్కి ఇవ్వరంట, భార్యాభర్తలకి ఇస్తారంట. ఒకరేమో బ్యాచిలర్కి మాత్రమే ఇస్తానంటున్నారు, ఒక్కొక్కరేమో అమ్మాయిలకి మాత్రమే ఇస్తానంటున్నారు. కానీ అద్దె మాత్రం బోల్డ్ ఎంత చెబుతున్నారే బాబు అంటాడు. ఏం చేస్తాంరా, ఇదంతా ఆ దరిద్రపు గొట్టు దానివల్లే వచ్చింది. ఒకసారి అది దొరకని దాని పని చెబుతాను, దాని బతుకు కుక్కలు చింపిన విస్తిరి చేస్తాను అని కోపంగా అంటూ ముక్కుతూ మూలుగుతూ ఏకలింగం చూసిన గది దగ్గరకు వస్తారు. సింగిల్ బెడ్రూమ్, ఇంకొంచెం చిన్న ప్లేస్లో వంట చేసుకోవడానికి, అలానే హాల్లో వాడుకోవడానికి, దానికి తోడు ఇంట్లో సామాన్లు ఏమీ లేకపోవడంతో ఇల్లు మొత్తం కూడా గబ్బు వాసన వస్తూ చూడడానికి చాలా చండాలంగా ఉంటుంది. అబ్బా మావయ్య, నీకు కొత్త ఇల్లు దొరకలేదా? చూడు ఇల్లంతా ఎలా ఉందో. బాబోయ్, ఎలకలు, పందికొక్కులు, బొద్దింకలు, బల్లులు మొత్తం అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అని వికారంగా మొహం పెట్టి అక్కడే ఉన్న బండరాయి మీదకి ఎక్కి నిలబడుతుంది ప్రియా, అలా అంటావేంటి? ఈ ఇల్లు వెతకడానికి కూడా నేను ఎంత కష్టపడ్డానో తెలుసా నీకు అంటూ తన మొహం దరిద్రంగా ఉంటుంది అని తెలిసినా మూతి ముడుచుకుంటాడు ఏకలింగం. మావయ్య ప్లీజ్, నీకు దండం పెడతాను, నువ్వు మొహం నార్మల్గా పెట్టవా? ఈ ఇంటికన్నా చండాలంగా ఉంది నీ మొహం అని వికారంగా అంటుంది. పోనీలే, అదంతా క్లీన్ చేయి, ఎలాగోలాగా అడ్జస్ట్ చేసుకుంటాను అని అంటున్నంతలోనే ఒక ఎలుక ప్రియా కాళ్ళ మీద నుండి పాకగానే కెవ్వున గట్టిగా అరుస్తూ ఇటు అమ్మని అటు మామని కూడా ఉలిక్కి పడేలా చేస్తుంది ప్రియదర్శిని. కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా వర్క్ని పూర్తి చేస్తున్న హాసినికి ఒక్కసారిగా ఫోన్ రింగ్తో వర్క్లో ఒక నుండి బయటపడుతుంది. అది చూస్తే తన ఇంటి దగ్గర నుండి అయ్యి అటు కట్ చేయలేక ఇటు లిఫ్ట్ చేయడానికి మూడు లేక చాలా కష్టపడి చివరికి ఫోన్ లిఫ్ట్ చేయాలని ఫిక్స్ చేసి ఇచ్చే చెవి దగ్గర పెట్టుకున్న వెంటనే, ఏంటి హాసిని, అసలు ఏమనుకుంటున్నావు? వేరే ఊరు వెళ్ళి ఉద్యోగం చేసినంత మాత్రాన నువ్వు ఏదో పెద్ద గొప్ప అయిపోయినావు అనుకుంటున్నావా? అసలు నువ్వు ఆ ఊరు వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఫోన్ అన్నా చేస్తున్నావా? అసలు ఇంటి దగ్గర అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుంది, జాబ్ వచ్చింది లేదే, ఇంకా శాలరీ ఏంటి, ఇవన్నీ చెప్పాలని ఉందా లేదా అని గయ్యమంటుంది తన తల్లి. తల్లి తిట్లు అన్నీ ఓపికగా భరించి, అమ్మ, నువ్వు ఇప్పుడు నాకు జాబ్ వచ్చిందో లేదో కనుక్కుని శాలరీ కోసం ఫోన్ చేసావా, లేకపోతే నా యోగక్షేమాల కోసం ఫోన్ చేసావా అని తీరిగ్గా ఆరాంగా అడుగుతుంది. ఆ మాటకు గతుక్కుమని, జాబ్ వస్తే వస్తుంది, పోతే పోతుంది హాసిని, నువ్వు అక్కడ ఎలా ఉన్నావో తెలుసుకోవాలని కదా. ఇంతకీ నీ పక్కన అంత నిశ్శబ్దంగా ఉందేంటే, నువ్వు ఆఫీస్లో ఉన్నావా? జాబ్ వచ్చేసిందా? శాలరీ ఎంత ఇస్తారు అని ఆత్రంగా అడుగుతుంది.
ఛ! మీరు మారరు అని అసహనంగా అనుకుంటూ, అవునమ్మా జాబ్ వచ్చింది. సాలరీ 50,000 నెలకు. చాలా అని శాంతాన్ని అరువు తెచ్చుకుని మరీ సమాధానం చెబుతుంది. చెప్పొచ్చు. తనకి 70,000 నెలకి సాలరీ. అలానే 5,00,000 దగ్గరగా ప్యాకేజీ ఇచ్చారు అని చెప్పొచ్చు. కాకపోతే ఆ విషయం తెలిసిన వెంటనే తన తల్లి, తండ్రి, తమ్ముడిని తీసుకుని వెంటనే ఇక్కడికి ఈ ఊరికే వచ్చేసి ఇక్కడే మకాం పెట్టేస్తారు. దానికి తోడు అరాకొరగా పనికి వెళ్ళే తన తండ్రి ఇక పూర్తిగా ఉద్యోగానికి వెళ్లకుండా పూర్తిగా తన మీదే బాధ్యతతో పాటు తమ్ముడు బాధ్యతను కూడా మీదే వేసేస్తారు అని అలా చెబుతుంది. ఏంటి 50,000 అని తల్లి నోరు తెరిచేస్తే గబుక్కున తన దగ్గర నుండి ఫోన్ ఎత్తుకుని, ఏంటి హాసిని 50,000 చాలా మంచి ఉద్యోగం వచ్చినట్టుందే. అయితే వెంటనే ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేయమంటావా మమ్మల్ని కూడా? ఇక్కడ కూడా పెద్దగా పనులు ఉండడం లేదమ్మా అని ఐస్ చేస్తున్నట్టుగా అంటాడు తండ్రి. నాన్న ఎక్కడికి వచ్చేది? ఇక్కడ కంపెనీ 50,000 ఉద్యోగం వచ్చినా ఇంటికి రెంట్కి ఎంత పోతుందో తెలుసా? దాదాపు 30,000 ఖర్చులకే పోతాయి. అది నా ఒక్కదాని కోసమే. ఇక మీరు కూడా వచ్చారంటే 50,000 కూడా మన ఇంటి మొత్తం ఖర్చులకే పోయి మనకి తినడానికి కూడా ఉండవు. అందుకనే నేను జాగ్రత్తగా ఏదో ఒక రకంగా చూసి నెలకు 25,000 ఇంటికి పంపేలాగా చూస్తాను. మీరు మాత్రం రాకండి అని సర్ది చెప్పి టక్కున ఫోన్ పెట్టేస్తుంది. వీళ్ళు 30,000 ఖర్చులకే పోతే 25,000 కూతురు ఎలా ఇస్తానన్నది అని ఆలోచించకుండా ఆ 5,000 తన ఖర్చులలో తగ్గించుకుంటుంది అన్న ధ్యాస కూడా లేకుండా ఇక్కడే ఉంటే 15,000 ఇచ్చేది. ఆ ఊరు వెళ్ళినందుకు 25,000 వస్తుంది అని దాంతో ఇంకొంచెం సుఖపడిపోవచ్చు అని తల్లి, తండ్రి లెక్కలు వేయడం మొదలు పెడతారు. మరొక పక్క వినీత్కి ఇంకా సందీప్కి భూమి వచ్చిందో రాలేదో తెలియకపోవడంతో చిన్నపాటి టెన్షన్ వస్తూనే లంచ్ బ్రేక్ వరకు వర్క్ నుండి దృష్టి మరల్చకుండా చేసి లంచ్ బ్రేక్ అవ్వగానే తన క్యాబిన్ నుండి బయటకు వచ్చి భూమి క్యాబిన్లోకి తొంగి చూస్తారు. అప్పటికే శ్రద్ధగా వర్క్ చేసుకుంటూ కనిపించగానే హమ్మయ్య అనుకుంటారు. ఆల్రెడీ భూమి లంచ్ ప్యాక్ చేసేయడంతో ఆ బాక్స్ని చేతపుచ్చుకొని రానంటున్న వినీత్ని కూడా తనతో బలవంతంగా లాక్కుని వచ్చి శ్రద్ధగా వర్క్ చేసుకుంటున్న భూమిని చూసి తన తల్లి, తండ్రి ఫోన్ చేసిన తర్వాత నుంచి అసహనంగా మారిపోయిన హాసినిని లంచ్ కోసం పిలిచి క్యాంటీన్లో కలుసుకోవచ్చు అని నేరుగా క్యాంటీన్కి వెళ్ళిపోతే వీళ్ళిద్దరూ కూడా అప్పటి వరకు చేసిన వర్క్ని సేవ్ చేసి వాళ్ళ బాక్సెస్ తీసుకుని క్యాంటీన్కి వెళ్తారు. ఇటు విరాట్ కూడా వర్క్లో పూర్తిగా నిమగ్నం అయిపోయి కనీసం భూమి వెళ్ళిన తర్వాత నుంచి పీసీ నుండి చూపు కూడా మరల్చకుండా వర్క్ చేసుకుంటున్న తనకి ప్యూన్ పిలుపు డిస్టర్బ్ చేయడంతో విసుగ్గా చూసేటప్పటికి ఇంటి నుండి క్యారేజ్ వచ్చింది సార్ అని వినయంగా చెప్పి అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతాడు. అప్పటికి కానీ ఉదయం కూడా టిఫిన్ తినలేదు అని అలానే ఇప్పుడు లంచ్ బ్రేక్ అయింది అని ఆకలి కూడా గుర్తు రాకపోవడంతో వెంటనే వర్క్ సేవ్ చేసి పర్సనల్ రూమ్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి లంచ్ ఓపెన్ చేసి తనకు పెట్టిన డైట్ ఫుడ్ని చూడగానే ఒక రిలీఫ్ ఫీలింగ్తో లంచ్ దగ్గర కూర్చుంటాడు. ఇటు విరాట్ మ్యాన్షన్లో సునీత గారు భర్తకి ఇంకా కొడుకుకి లంచ్ పంపించేసిన తర్వాత తనకు తినబుద్ధి కాక హాల్లోనే విరాట్ గురించి తన లైఫ్ ఏమైపోతుందో అనుకుంటూ ఆలోచిస్తూ కూర్చుంటారు. ఇంతలో ఉరుములేని పిడుగుల తన లేడీస్ క్లబ్లో మెంబర్ అవ్వడం వల్ల క్లబ్లో మెంబర్స్ అందరూ కూడా తమ ఇంటికి అనుకోని అతిథుల్లా ఊడిపడి కాసేపటికి సునీత గారిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు. వాళ్ళ ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతూనే మెయిడ్ని పిలిచి వాళ్లకు కావాల్సిన అతిథి మర్యాదలు చేసి ఎందుకు వచ్చారో విషయం అడుగుతారు. అయ్యో సునీత, ఎందుకు వచ్చామని అడుగుతావే ఏంటి? నీకు మొన్నే చెప్పాను కదా సరళ వాళ్ళ డాటర్ పెళ్ళి ఉంది అని. అది ఇన్వైట్ చేయడానికి మేమందరం మీకోసం వచ్చాము అని ఒక ఆవిడ తన మేకప్ ఎక్కడ చెదిరిపోతుందో అని అద్దంలో పదే పదే మొహం చూసుకుంటూ చెబుతుంది. ఓ అవునా సరళ, కంగ్రాట్స్. అయినా మీ అమ్మాయికి అప్పుడే పెళ్లి చేసేస్తున్నావా? ఎవరు అబ్బాయి అని కార్డుల వివరాలన్నీ చూస్తూ అడుగుతారు. అవును సునీత, అమ్మాయికి చదువు అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా తను ఫ్యాషన్ రంగంలో ఉంది కదా. అది కాకుండా ఈ రోజుల్లో లవ్వులు కొవ్వులు అంటున్నారు. అందుకనే మా భయంతో మాకు తెలిసిన సొసైటీలోనే దూరపు చుట్టాలైన మా పిన్ని గారి అబ్బాయితో కుదిరించాను. ఇంకా పెళ్ళికి నువ్వు, మీ ఆయన, ఇంకా విరాట్ తప్పకుండా రావాలి అని చిరునవ్వుతో ఆహ్వానిస్తుంది. తప్పకుండా వస్తాను అని సునీత గారు కూడా చిరునవ్వుతో సమాధానమిస్తుంటే ఇంతలో కంగారుగా ఆత్రపు పక్షిలా, నువ్వు మరీను సరళ, సునీత ఎందుకు రాదు? ఇప్పుడు తన ముందు ఉన్నది పెద్ద గండంలా తన కొడుకుకి పెళ్లి చేయడమే. అలాంటిది పిల్లలు దొరకాలంటే ఇలాంటి పెళ్ళిళ్ళలోనే వెతుక్కోవాలి కదా. అయినా విరాట్కి మా చుట్టాలలోనే ఒక అమ్మాయిని ఇద్దామనుకుంటున్నాం. కాకపోతే విరాట్కి ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువ కదా. అందుకనే కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. ఇదిగో సునీత, ఇలా అంటున్నారు అని ఏమనుకోకే.
ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా మీ విరాట్ గురించే మాట్లాడుకుంటున్నారు అంట. అయినా అంతగా ఆత్రంగా ఆ అమ్మాయిల పిచ్చి ఉంటే కుదిరితే పెళ్లి చేసేయాలి. లేకపోతే ఇవన్నీ గుట్టు చప్పుడు కాకుండా చేసుకోవాలి. అయినా మన డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఇవన్నీ సర్వసాధారణం అనుకోవాలి అని అనేవి అన్నీ అనేసి వెనకాల నుండి ఏం కానట్టుగా మాట్లాడుతుంది ఇంకొక తిప్పులాడి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నెక్స్ట్ పార్ట్లో సునీత గారి ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం.